నమస్తే, నేను మధు. T24 వ్యూవర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే మీరు ఆల్రెడీ వినుంటారు, చాలా చూసుంటారు కూడా. టీవీలలో, నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లలో, పేపర్లలో అన్నింటిలో వస్తూ ఉంది. అదేంటంటే ధర్మస్థల అంశం, ధర్మస్థల టెంపుల్. ఆ టెంపుల్లో జరిగినటువంటి కొంతమంది చనిపోయారని చెప్పే ఒక ఎలిగేషన్ అన్నట్టు. అయితే మనం ఈ టాపిక్ గురించి చర్చించుకునే ముందు ధర్మస్థల టెంపుల్ అంటే ఎక్కడుంది అనేసి అంటే ఇది దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మనకి నేత్రావతి నది ఉంది. ఆ నది ఒడ్డినటువంటి రిలీజియస్ ప్లేస్ అన్నట్టు. ఇది శివుడి రూపమైనటువంటి మంజునాథ స్వామిని మనం అక్కడ కొలుస్తూ ఉంటారు. ఇది హిందూ టెంపుల్ అనేసి అనుకుంటామా అనేసి అంటే హిందూ టెంపుల్ అని అనొచ్చు, ఎందుకంటే మంజునాథ స్వామి పూజిస్తాం కాబట్టి. కానీ ఈ టెంపుల్ నడిచేది మాత్రం జైన సంస్కృతి, అంటే జైనుల ద్వారా. జైన్ కూడా పార్ట్ ఆఫ్ ది హిందూ కల్చర్ అని అనుకోవచ్చు మనం ఒక రకంగా. సో అక్కడ వీరేంద్ర హెగ్డే అనేసి ఎవరైతే హెగ్డే ఫ్యామిలీ అనేవాళ్ళు అక్కడ దాన్ని ఈ టెంపుల్ని నడిపించేవాళ్ళు అన్నట్టు. అక్కడ దీని ఒక 800 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి కర్ణాటక ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి, తర్వాత మన తెలుగు వారు కూడా చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు, విచ్చేస్తూ ఉంటారు. దీనిలో సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, చాలామంది వెళ్తూ ఉంటారు. సుమారుగా రోజుకి 2000 నుంచి 2500 మందికి జనాలు వెళ్తూ ఉంటారు. సంవత్సరం వారంలో నెలలో చూసుకుంటుంటే సంవత్సరానికి లక్షలాదిగా జనాలు వెళ్తూ ఉంటారు అన్నట్టు, అక్కడ భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ ధర్మస్థలం ఏదైతే ఈ మంజునాథ స్వామి టెంపుల్ ఉందో, ఈ టెంపుల్ ఆధ్వర్యంలోనే అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, తర్వాత వైద్య సంస్థలు ఉన్నాయి, తర్వాత నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి, నర్సింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మీరు కర్ణాటకలో గమనించినట్టయితే, కర్ణాటకలోనే కాదు మనకి జనరల్గా గమనించినట్టయితే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ మైనారిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే వాళ్ళే ఒక స్కూల్ని, హాస్పిటల్ని రన్ చేస్తూ ఉంటారు. మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్ నడుస్తూ ఉంటాయి. అట్లనే కర్ణాటకలో కూడా మనకి, తమిళనాడులో కూడా కొన్ని చూసుకునేది ఉంటే, ఈవెన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే పుట్టపర్తి సత్యసాయిబాబా ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే మనకు అక్కడ స్కూల్ నడిచింది, మెడికల్ కాలేజ్ నడిచింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నడుస్తూ ఉంది. అలాగనే కర్ణాటకలో చాలా ఎక్కువ. కర్ణాటకలో ఏమైతుందంటే ఈ రిలీజియస్ బాడీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ హిందూ ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి. ఈ హిందూ ధార్మిక సంస్థలలో ఏం చేస్తారంటే అక్కడ వైద్య, విద్య, లేకపోతే నర్సింగు, ఇట్లా ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇవి రన్ చేస్తూ ఉంటున్నట్టు. వీటికి ఈ సంస్థలకు ఏమవుతుందంటే ఈ విద్య, వైద్య ఏదైతే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్ రన్ చేస్తూ ఉంటారో వీటి ద్వారా కొంత ఇన్కమ్ జనరేషన్ సోర్స్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ ఇన్కమ్ జనరేషన్ ద్వారానే ఏం చేస్తూ ఉంటారు, అక్కడికి వచ్చే భక్తులు అటువంటికి ఫ్రీ అన్నదాన భోజనాలు కానివ్వండి, నిత్య అన్నదాన కార్యక్రమాలు కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎండోమెంట్స్ యాక్ట్స్ ప్రకారము ఒకవేళ ఒక ఆర్గనైజేషన్ కనుక మనకి గవర్నమెంట్ బాడీ కింద ఉండేది ఉంటే, ఎగ్జాంపుల్ టీటీడీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఇది ఎండోమెంట్స్ యాక్ట్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక సంస్థ అన్నట్టు. ఆ ఎండోమెంట్ యాక్ట్ కింద ఏం జరుగుతుంటే అక్కడ వచ్చినటువంటి డబ్బుల్ని ఆ గుడికి లేకపోతే ధార్మిక సంస్థలకి ఖర్చు పెట్టాలని చెప్పేసి అని ఒక రూల్లో నడుస్తూ ఉంటుంది. కర్ణాటకలో ఏమవుతుంది అంటే కొన్ని ఈ సంస్థలు ప్రైవేట్ ట్రస్ట్ల కింద ఉన్నాయి అన్నట్టు. అంటే హిందూ రిలీజియస్ ఎండోమెంట్ ట్రస్ట్ల కింద వాటి కింద నడుస్తూ ఉంటాయి, కొన్ని ట్రస్ట్ల కింద నడుస్తూ ఉంటాయి. అక్కడ ఏమవుతుంది అంటే ఇది ఒక ప్రైవేట్ సామ్రాజ్యంలో నడుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే కాలేజెస్, మెడికల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, బీటెక్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్, తర్వాత స్కూల్స్, హై స్కూల్స్ ఏదైతే నడుస్తున్నాయో ఈ ట్రస్ట్ల ఆధ్వర్యంలో అక్కడ ఏమవుతుందో ఒక పవర్ఫుల్ బాడీ తయారవుతుంది. అంటే డబ్బుల పరంగా బాగా ఎక్కువ ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు, భక్తి పరంగా వచ్చే డబ్బులు ఉన్నాయి. తర్వాత ఈ విద్య ద్వారా, వ్యాపారం ద్వారా, లేకపోతే నర్సింగ్ ద్వారా వచ్చేటువంటి కాలేజీల ద్వారా కానివ్వండి, లేకపోతే వచ్చేటువంటి విజిటర్స్ ద్వారా కానీ వచ్చేటువంటి మనీ కానీ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా పరిపుష్టి వచ్చేసరికి ఇక్కడ చాలా పవర్ఫుల్ ట్రస్ట్లు అవుతాయి. ఈ పవర్ఫుల్ ట్రస్ట్లకు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా ఈ ప్రతి ఆర్గనైజేషన్ ట్రస్ట్ కింద లక్షలాది మంది భక్తులు ఉండేసరికి ఈ రిలీజియస్ స్ట్రెంత్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే రాజకీయ పలుకుబడి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రస్ట్ గురువుల దగ్గరికి పోవడము, వాళ్ళకి ఒక సత్సంబంధం ఏర్పడింది అన్నట్టు. రాజకీయ నాయకులకి గురువుల దగ్గర, గురువులకి రాజకీయ నాయకుల మీద డిపెండెన్సీ వచ్చింది అన్నట్టు. సో రాజకీయ నాయకులకి ఏంటి, వాళ్ళకి ఓట్లు కావాలంటే ట్రస్ట్ దగ్గరికి పోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మినంటే ఆ ట్రస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ ఉండదంటే వీళ్ళు గెలిచే పరిస్థితి రాజకీయంగా మనకి కర్ణాటకలో కనపడుతూ ఉంటుంది. సో అక్కడ హిందూ రిలీజియస్ ట్రస్టులు కానివ్వండి, లేకపోతే వేరే ట్రస్ట్ కానీ చాలా స్ట్రాంగ్ అన్నది ఇది విషయమైన అంశం అన్నట్టు. అయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వచ్చిన మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే అక్కడ పనిచేసేటువంటి ఒక శానిటేషన్ వర్కరు తను అక్కడ చాలామంది చంపేశారని చెప్పేసి ఆ చంపేసిన వాళ్ళని తన సొంతంగా పూడ్చిపెట్టారని చెప్పేసి, కొందరిని యాసిడ్లో కాల్చామని చెప్పేసి, కొందరిని పెట్రోల్ బస్ కాల్చేసామని చెప్పేసి, కొందరిని బాడీస్ తీసుకెళ్ళి దాచిపెట్టామని చెప్పేసి, ఇది ఎక్కువగా ఆడపిల్లలు తర్వాత చిన్నపిల్లలకు జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు.
తన చుట్టాలలో సంబంధించిన ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని పాతి పెట్టడం తీసుకెళ్ళినప్పుడు ఇది తట్టుకోలేకపోయినాను అని చెప్పి ఈ విషయాన్ని 11 సంవత్సరాల నుంచి నేను మనసులో పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు నా మనసు దాన్ని అంగీకరించట్లేదు కాబట్టి నేను బయట పెడుతున్నా అని చెప్పి ఒక వెలిగేషన్ ద్వారా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇస్తూ ఏం చేశారంటే తనతో పాటు వచ్చేటప్పుడు ఒక సంచి తెచ్చుకొని ఆ సంచి లోపల ఒక పుర్రెని కొన్ని ఎముకల్ని తీసుకొచ్చి సాక్ష్యం కింద చూపించారు. ఈ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అతన్ని విట్నెస్ ప్రొటెక్షన్ కింద అనే ఒక సెక్షన్ కింద తీసుకొని ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి విట్నెస్ ప్రొటెక్షన్ కింద తీసుకొని ఆయన ద్వారా ఎక్కడైతే బాడీస్ పాతి పెట్టాడో దాన్ని చేయాలి. ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంటారు. ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే పాతి పెట్టారో ఆ పాతి పెట్టిన దాన్ని ఎంఆర్ఓ సమక్షంలో, తర్వాత లోకల్ పోలీస్ సమక్షంలో పంచనామా చేసిన పంచులు ఉంటారు కదా, ఈ పంచుల సమక్షంలో ఆ బాడీని ఎగ్జుమేట్ చేసి బయటికి తీసి చూసి ఆ బాడీని నిర్ధారించుకొని, ఒకవేళ బాడీని నిర్ధారించలేకపోతే DNA శాంపుల్స్ ఎనాలిసిస్ చేసుకొని ఈ బాడీ ఎవరిది ఏంటి ఎట్లా అన్నది తీసి చూస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసింది కర్ణాటక ప్రభుత్వము. ఈ SIT వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాడీ ఎగ్జిబిషన్ ప్రాసెస్ చేసుకొని వీటిని చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఒక సెన్సేషన్ విషయం ఏంటంటే, ఒక 2 అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇంతకుముందు సౌజన్య అనే కేసు మనకి నేషనల్ వైడ్గా చాలా ఇష్యూ వచ్చింది. తర్వాత అనన్య భట్ అని ఒక మెడికల్ స్టూడెంట్ ఈ ధర్మస్థల పక్కనే మణిపాల్లో చదువుకున్నటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ తను తప్పిపోయిందని చెప్పేసి ఇంతకుముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మదరు. సుమారు 2002-2003 ప్రాంతంలో, అంటే సుమారు 22 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మనిషి ఇప్పటిదాకా ఆచూకీ లేదు కాబట్టి ఆ మదర్ ఇప్పుడు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు తవ్వుతున్నారు కాబట్టి, బాడీస్ కోసం వెతుకుతున్నారు కాబట్టి నా DNA శాంపుల్ తీసుకోండి. నా DNA శాంపుల్ నుంచి ఒకవేళ మీరు కనుక దొరికిన శవాలలో నా కూతురిది కనుక శవం దొరికితే దానికి నేను హిందూ ధర్మం ప్రకారం ఆమెకి నేను కర్మకాండలు చేసుకుంటాను అని చెప్పేసి ఈ మదర్ చెప్పింది. ఇది ఎంత హృదయ విరాధకమైన సిచ్యువేషన్ అంటే, 22 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మనిషికి ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రాజకీయ వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఆ అమ్మాయి ఎక్కడ పోయింది, ఉందా లేదా అన్నది ఇప్పటిదాకా కూడా తేల్చలేకపోయింది. ఈ రోజుకి ఆ మదర్కి దాని ఏమంటారు, ఒక పీస్ లేదు, మైండ్కి పీస్ లేదు. ఎందుకంటే అంటే తన కూతురు తప్పిపోయిందా, ఉందా, బతికుందా లేదా తెలియని పరిస్థితి. ఈ రోజున కనుక తన కూతురు కనుక దొరికితే ఆమెకి కర్మకాండలు చేసుకుంటా, నేను ఆమెకి హిందూ ధర్మం ప్రకారం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసి ఆ తల్లి ఎదురు చూపులు ఇంకా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అకౌంటబిలిటీ ఆఫ్ ది పోలీస్ అనేది ఉంటుంది మనకి. అంటే లైక్ జనరల్గా మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా ఉండే ప్రభుత్వ అధికారి కానివ్వండి, లేకపోతే ఒక టీచర్ కానివ్వండి, లేకపోతే మనకు ఒక పెద్దలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. మనకి ఏదైనా ఒక కార్యక్రమం ఉండేది ఉంటే దాన్ని తీసుకోవడము, చేసుకోవడము, ఇది నాది అని భావించి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని అకౌంటబిలిటీ అని అంటాం. ఈ పోలీస్ వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉందా లేదనేది ఇక్కడ మనకు ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే తప్పిపోయిందని చెప్పి మదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 22 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా ఆ విషయం ఏందని కంక్లూడ్ చేయలేకపోదామంటే సిస్టంలో ఎక్కడే ఒక ఫెయిల్యూర్ ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ సౌజన్య కేసులో, డెత్ కేసులో జరుగుతుంది ఏంటంటే, ఎవరినో తీసుకెళ్ళి ఒక బలిపశువుని చేశారు తప్ప దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ పర్సనే మర్డర్ చేశారని కానీ, లేకపోతే అక్కడ రేప్ జరిగిందని కానీ, ఏదైనా కానీ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటూ లేకుండా కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా బాడీ దొరకకపోయినా కూడా. అంటే ఆ బాడీ నిజంగా సౌజన్యదా అవునా కాదన్న కూడా తెలియని క్వశ్చన్ మార్క్లో జరిగిన సిచ్యువేషన్ ఉందన్నట్టు. ఆ బాడీ సౌజన్యం తెలిసిన తర్వాత ఈ బాడీని నిజంగానే ఎవరు రేప్ చేశారో లేకపోతే ఎవరు చంపేశారన్న దానికి సైంటిఫిక్ కంక్లూజన్ అన్నది ఇప్పటిదాకా జరగలేదు. సో ఇది జరిగింది అన్నట్టు, ధర్మస్థల జరిగింది. ఇట్లాంటి కేసెస్ ఇంకా చాలా బాడీస్ ఉన్నాయా అన్నది ఇప్పుడు మెయిన్ ఎలిగేషన్. నిజంగా బాడీస్ ఉన్నాయా లేవా అన్నది ఒక క్వశ్చన్ మార్కు. ఈ ఎలిగేషన్ చేసిన పర్సన్ కానీ, లేకపోతే ఎలిగేషన్ చేసిన సిచ్యువేషన్ కానీ, దాని క్రెడిబిలిటీ అన్నది ఇంతవరకు మనకి క్లారిటీ లేదు. అదొక విషయము. తర్వాత నేత్రావతి నది ఎక్కడైతే ఉందో అక్కడ చాలా వరకు డెడ్ బాడీస్ పడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు. ఇవన్నీ ఇంతవరకు ఏదో యాక్సిడెంటల్ డెత్ అనుకున్నాం, కానీ సూసైడ్స్ అనుకున్నాం, కానీ కాదు. ఇవన్నీ కావాలని చంపేసి అక్కడ అనుకోని పరిస్థితుల్లో వెనక నుంచి ఎవరు తోసేస్తే చనిపోయారు, ఇవన్నీ మర్డర్స్ అని చెప్పేసి ఒక థియరీ బయటకు వస్తూ ఉంది. అయితే ఇది నిజమా అనేసి అంటే నమ్మలేము, పోనీ అబద్ధం అంటే కొట్టిపారేయలేము. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ ధార్మిక సంస్థ మీద వేరే అంటే లైక్ అక్కడ చాలా ధార్మిక సంస్థలు ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా, హిందూ ధార్మిక సంస్థలు. ఇంకో సంస్థకి ఈ సంస్థ మీద కోపం ఉండి ఇట్లాంటి పనులు ఏమైనా చేపిస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ప్రలోభ పెట్టి చేపిస్తున్నారా, లేకపోతే ఆ వ్యక్తి నిజమైతే చెప్తున్న విషయమే నిజంగానే చాలామంది చనిపోయారా లేదా, ఇవన్నిటికీ ఇదంటే ఒక మిస్టరీ సిచ్యువేషన్ అన్నట్టు. ఇది నిజమా కాదా తెలుస్తుందా అంటే SIT వేశారు, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. వీళ్ళు బయటకు నిజంగానే ఆ నిజాన్ని బయటికి తీసుకొస్తారంటే 22 సంవత్సరాల క్రితం మన తప్పిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు వరకు తీసుకురాలినటువంటి SITs ఇప్పుడు దీంట్లో నిజాన్ని బయటికి తీసుకొస్తాయి అనేసి అంటే
నమ్మగలుగుతాం అంటే నిజంగానే మనం నమ్మలేని పరిస్థితి. ఒక సంస్థని కానీ, ఒక ధార్మిక సంస్థని కానీ, లేకపోతే హిందూ రిలీజన్ని కానీ, లేకపోతే హిందూ వ్యవస్థల్ని కానీ, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, దేని కానీ తప్ప ఒప్ప అని మనం క్వశ్చన్ చేసే పరిస్థితిలో మనం లేము. ఒకవేళ తప్ప ఒప్ప నిర్ణయించే అంత పరిస్థితి కానీ, స్తోమత కానీ, లేకపోతే అంత పరిపక్వత కానీ మనకుందని మనం అనుకోలేము. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము భక్తి పేరు మీద పోయినప్పుడు, ఈ భక్తిని నమ్ముకొని మనము ఒక సంస్థకి వెళ్ళినప్పుడు ఎంతవరకు మనకు ఉండాలి, మన పరిజ్ఞానం ఎంతవరకు ఉండాలి, దేవుడి దగ్గర పోయినప్పుడు మనం దేవుడి కోసమే పోతున్నామా, లేకపోతే ఆ దేవుడి పేరు మీద ఎవరైతే మోసం చేస్తారో ఆ వ్యక్తి దగ్గర మనము లొంగిపోతామా అన్నది క్వశ్చన్ మార్క్. ఇది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయము. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు గతంలో మీరు చూసినట్టయితే డేరా బాబా అనే ఒక వ్యక్తి చాలామంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చేసి చాలా మానభంగాలు చేశాడు. తర్వాత వాళ్ళని చాలామందిని తన కట్టడిలో పెట్టుకోవడం చెప్పేసి మనకు తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. తర్వాత మీరు గుర్తు చేసుకున్నట్టయితే ఆసారం బాబు అని చెప్పేసి ఒక ముసలతను తెలుసు కదా, తనకి ఆల్మోస్ట్ 75-80 ఇయర్స్ అప్పుడు ఆయనకి గవర్నమెంట్ ద్వారా పోలీసు అంటే కోర్టు ద్వారా త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆయనకి టెస్టింగ్ చేసేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా మనం గమనించినట్టు ఏమవుతుంది అంటే, భక్తి వేరు, భక్తి పేరు మీద మోసపోవడం అన్నది వేరు. మీకు భక్తి ఉంది, నిజంగానే హాయిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, మీ ఇంట్లోనే విగ్రహాలు ఉంటే పెట్టుకోండి, మీ ఇంట్లోనే ఒక బొమ్మ పెట్టుకోండి, మీ ఇంట్లోనే పూజించుకోండి. లేదు మీకు నచ్చిన ఒక గుడి ఉంది, ఆ గుడికి పోండి, 2 పూలు పలహారం పట్టుకపోండి, అక్కడ సమర్పించండి, వచ్చేసేయండి. లేదు మీ దగ్గర కొంచెం ఏదైనా మీరు ఎవరికైనా చేయాలనిపిస్తుంది, మీకు తెలిసిన వాళ్ళలోనో లేకపోతే మీ చుట్టాలలోనో లేకపోతే మీకు ఎక్కడో దగ్గర బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళ సహాయం చేయండి. లేదు మీకు ఇంకేమైనా చేయాలనిపిస్తుంది, ప్రభుత్వ హాస్పిటల్లో చాలామంది చాలా బీద వాళ్ళు చాలామంది ఉంటున్నారు, వాళ్ళకేమైనా సహాయం చేయండి. లేదు అది కూడా కాదనుకుంటున్నారు, అనాథాశ్రమంలో చాలామంది పిల్లలు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళ కోసం ఏమైనా కంట్రిబ్యూషన్ చేయండి. లేదు మీరే ఒక సంస్థ పెట్టుకోండి, మీరే ఒక ట్రస్ట్ పెట్టుకోండి, ఆ ట్రస్ట్ ద్వారా కొంతమంది చేర తీసుకోండి, వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి, లేకపోతే వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి చదివిపించుకోండి. మీ ఆధ్యాత్మికత కోసము మీరు తీసుకోవాల్సి చర్యలు మీద తీసుకోండి. కానీ ఎవడో మన కోసం ఏదో చేస్తాడని చెప్పేసి అని, వాళ్ళకి డబ్బులు ఇద్దామని చెప్పేసి అని, మనం ఎవరి దగ్గరికి పోయి వాళ్ళకి బంగారం పెడదామని చెప్పేసి అని, ఎవరికో పోయి చేద్దాము, దేవుడి పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఇద్దామని చెప్పి, పూజలు చేద్దామని చెప్పి, పునస్కారాలు చేద్దామని చెప్పేసి అని మన మీద అనుకొని పోయి వాడికి ఇస్తే, వాడు మన డబ్బుల ద్వారా తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వాడు ఎదిగి తర్వాత ఇలా ఆడపిల్లల్ని కానివ్వండి, లేకపోతే నడి వయస్కుల్ని కానివ్వండి, మహిళల్ని కానీ ఇబ్బంది పెడుతూ, వాళ్ళని మానభంగాలు చేస్తూ, వాళ్ళని చంపేస్తూ, ఆ చనిపోయిన బాడీ కూడా ఇది ఆ తల్లిదండ్రులకు కానీ, లేదా భార్యకో కానీ, లేదా భర్తకో కానీ, లేదా ఆ కుటుంబానికో తెలియకుండా ఎక్కడో అడవులలో తీసుకెళ్ళి కాల్చేయడమో, లేకపోతే ఎక్కడో నదుల ఒడిలో పాడేయడమో, లేకపోతే ఎక్కడో కాల్చేసి పూడ్చిపెట్టేయడం అని జరుగుతూ ఉంటే, ఈ బాధ మనకు చూసేటోళ్ళకి పెద్దగా ఏమనిపించకపోవచ్చు. కానీ ఆ కుటుంబం ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి అదొక ట్రామా, వాళ్ళ జీవితాలు సరిపోని ఒక బాధ ఉంటుంది అన్నట్టు. కానీ గుడ్డిగా ఈ బాబాలను కానివ్వండి, లేకపోతే ఒక ఆధ్యాత్మిక గురువులను కానివ్వండి, ఆధ్యాత్మిక గురువు పేరు చెప్పి మోసం చేసేటువంటి గురువుల్ని కానీ, వాళ్ళని కానీ, ఎట్లాంటి వ్యవస్థలను కానీ, లేకపోతే అట్లాంటి ఆధ్యాత్మిక సంస్థలని కానివ్వండి, అది ఏ మతమైనా పర్లేదు, వాటిని కానీ గుడ్డిగా నమ్మకండి అని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, మనకి ప్రతిరోజు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు, లేదా రకరకాల యూట్యూబ్లలో మనకి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, రకరకాల లింకులు వస్తూ ఉంటాయి, దానికి డొనేషన్ ఇవ్వండి, దీనికి డొనేషన్ అని చెప్పండి. ఇవన్నిటిలో ఏం జరుగుతుంటే 90% ఆఫ్ ది టైమ్స్ మనకి ఫ్రాడ్ జరుగుతాయి అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 90% నువ్వు ఎట్లా చెప్తా ఉన్నా సరే అంటే, ఎస్ నేను 90% లేకపోతే 5% 10% అని దీనికి స్టాటిస్టికల్గా నా దగ్గర ప్రూఫ్ ఏం లేదు. కానీ మ్యాక్సిమం మీరు చూసుకుంటే పోయేది ఉంటే, మీరు ఏదైనా ట్రస్ట్కి కానీ, ధర్మశాలకు కానీ, దేనికి కానీ ఒక డబ్బులు ఇచ్చి ఉండేది ఉంటే, ఆ డబ్బులలో మిస్మేనేజ్మెంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటిని ఆడిటింగ్ చేసేటోడు ఎవరు లేడు, ఆడిటింగ్ చేసినా ఆడిట్ రిపోర్ట్ అని బయట పెట్టరు. ఆ ఆడిట్లో జరిగే వాటిలో మనకి ఇచ్చే రిపోర్ట్స్లలో జెన్యూనిటీ ఎంత ఉందన్నది మనకు తెలియదు, అది నిజమా కాదన్న తెలియదు. వాడు ఏదో కొన్నామని చెప్పి బిల్లు పెడతాడు, ఒక 1000 రూపాయలు పెట్టినామంటాడు, మనం ఇచ్చిన డొనేషన్లో 1000 రూపాయలు వాడుకున్నామని చెప్పి వాళ్ళు అంటారు. నిజంగా వాళ్ళు కొన్న వస్తువుకి 1000 రూపాయలు అయిందా 100 రూపాయలు అయిందన్నది మనం చూసే పరిస్థితి మనకు ఉండదు. ఈ అన్నిటికీ సంబంధించిన ఫుల్ ప్రూఫ్ మెకానిజం మన దేశంలో కానీ, లేకపోతే మన ప్రభుత్వంలో కానీ ఉందా అంటే లేదు. ఇది చాలా రిలీజియస్ టాపిక్ కాబట్టి చాలా సెన్సిటివ్ టాపిక్. ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే పోలీస్ వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థ కానీ వీటిలో పెద్దగా ఎక్కువ వేలు పెట్టదు. సో జాగ్రత్త పడాల్సింది ఎవర్రా అంటే, మనము యాజ్ ఎ ఇండివిజువల్స్ కానీ, మన ఒక కుటుంబం పరంగా కానీ, లేకపోతే ఒక మత పరంగా కానివ్వండి, లేకపోతే మనం ఒక సొసైటీ పరంగా కానీ మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, ఏ సంస్థను పడితే ఆ సంస్థను నమ్మకూడదు, ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.